నేను 3.5 సంవత్సరాలు పట్టింది క్రైస్తవ మార్గంలో నుండి హిందూ మార్గంలోనికి రావడం. 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశాను. మరి నాకు యేసు ప్రభువు కనిపించాడు, నాకు స్వరం వినపడింది, నాకు దర్శనం కలిగింది. ఒక గొర్రెల కాపర్లా వచ్చాడు, పెద్ద అంగి వేసుకుని వచ్చాడు, ఇంత గడ్డంతో వచ్చాడు, సంకలో కర్ర ఉంది, ఇవన్నీ వాళ్ళు చెప్పారంటే ఇప్పుడు పాస్టర్లు అందరూ చాలా మంది చర్చిలో ప్రేయరాలు వేసి రోగాలు తగ్గిస్తాము, తర్వాత దయ్యాలు వెళ్ళగొడతాము అని ఇటువంటి స్కిట్లు చేస్తుంటారు. ఇది ఎంతవరకు నిజము? ఇటువంటి స్కిట్లు మీరు ఏమైనా చేశారా? ఈ బైబిల్ని నమ్మి వెంకటేశ్వర స్వామిని దూషించాను, కనకదుర్గమ్మ వారిని. ఒక వ్యక్తి హిందుత్వంలో నుండి క్రైస్తవ్యంలోనికి వెళుతున్నాడు అంటే ఇప్పుడు క్రైస్తవులకి 3 దేవుళ్ళండి. బైబిల్కి భగవద్గీతకి ఉన్నటువంటి తేడా